ఒక బిగినర్ ఇన్వెస్టర్ గా స్టాక్ మార్కెట్ లో ఒక స్ట్రాటజీ అనేది ఎలా ప్లాన్ చేసుకోవాలి, నేను ఇన్వెస్ట్ చేస్తే నా స్ట్రాటజీ అనేది ఎలా ఉంటుంది. సో నేను ఒక 5,000 ఇన్వెస్ట్ చేశానంటే నా స్ట్రాటజీ ఎలా ఉంటుంది, సో దాని గురించి ఒకసారి చూద్దాము. చాలా మంది ఏమనుకుంటారంటే ఎక్కువ అమౌంట్ ఉంటేనే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయగలుగుతాము, లక్షల్లో అమౌంట్ కావాలనుకుంటారు. అలా ఏం లేదు, 100 రూపీస్ ఉన్నా కూడా చాలు మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు. ఓకేనా. సో నేనైతే 1 year కి ఒక 10 to 15% ఆ రేంజ్ లో రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నా రిస్క్ అనేది కూడా అదే రేంజ్ లోనే ఉంటుంది. నా 5,000 లో 60% అంటే 3,000 నేను నిఫ్టీ బీస్ అంటే నిఫ్టీ 50 టాప్ 50 కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఒక 10% మిడ్ క్యాప్ 100 కంపెనీస్ లో ఒక 10% అంటే 500 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ డెబ్ట్ ఫండ్స్ లో ఒక 20% అయితే ఇన్వెస్ట్ చేస్తున్నాను, అంటే ఒక 1,000 రూపీస్ అనేది నేను డెబ్ట్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇది ఎందుకంటే ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేశాక మార్కెట్ అనేది ఒక 5% ఫాల్ అయింది, ఒక 10% ఫాల్ అయిందంటే నేను డెబ్ట్ ఫండ్స్ లో నుంచి ఒక 10% తీసి నిఫ్టీ 50 లో ఇన్వెస్ట్ చేస్తాను. ఇంకొక 5% ఫాల్ అయింది, ఇంకొక 10% ఫాల్ అయిందంటే ఇంకొక 10% తీసి నేను నిఫ్టీ 50 లో ఇన్వెస్ట్ చేయడానికి కోసం నేను డెబ్ట్ ఫండ్స్ లో ఒక 20% అనేది ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఓకేనా. ఇంకొక ఫైనల్ గా ఒక 10% అనేది నేను గోల్డ్ లో కానీ సిల్వర్ లో కానీ ఇన్వెస్ట్ చేస్తాను. నేను ఒక బిగినర్ అయితే నా స్ట్రాటజీ అనేది ఇలా ఉంటుంది. సో ఒకవేళ దీనికంటే బెటర్ గా మీకు ఏమైనా స్ట్రాటజీ ఉంటే అది కూడా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను.